శ్రీమాత్రే నమః. నలదమయంతుల కథ చెప్పుకుంటున్నాం మనం. నలుడు దమయంతిని వదిలి వెళ్ళటం కథలోని భాగం. బృహదీశ్వరుడు చెప్పసాగాను, యుధిష్ఠిరుడా, ఆ సమయంలో నలరాజు శరీరంపై వస్త్రం లేదు. అంతేకాదు, నేలపై విశ్రాంతి తీసుకుందామంటే చాప కూడా లేదు. ఆయన శరీరం దుమ్ము పట్టి ఉంది. ఆకలి దాహం రెండూ విపరీతంగా బాధించుచుండెను. నలమహారాజు నేల మీదనే పడుకున్నాడు. దమయంతికి తన జీవిత కాలంలో అటువంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురయ్యి ఉండలేదు. పరమ సుకుమారి అయిన ఆమె కూడా నిద్రపోయింది. దమయంతి నిద్రించిన తరువాత నలుడు నిద్రభంగమైంది. అలా అనడం కంటే శోకవ్యాకుల కారణంగా ఆయనకు సుఖనిద్ర రావడమే లేదు. అది నిజం. నలుడు కళ్ళు తెరిచేటప్పటికీ ఆయన కంటెదుట అనేక దృశ్యాలు కనబడుతున్నాయి. రాజ్యం పోవడం, బంధువులు దూరం కావడం, పక్షులు రావడం, వస్త్రాన్ని తీసుకొని పోవడం, ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి గుర్తుకు రాసాగాయి. ఇంతలో దమయంతి గురించి ఆలోచించసాగాడు. నేనేంటి, దమయంతికి ఎంతో ప్రేమ, ఆ ప్రేమ కారణంగానే కదా ఆమె ఇంతటి దుఃఖాన్ని అనుభవించవలసి వస్తోంది. నాతో ఉంటే ఈ దుఃఖాలు మాత్రమే అనుభవించాల్సి వస్తుంది. ఈమెను నేను ఇక్కడ వదిలి పెడితే తన తండ్రి గారింటికి వెళుతుంది. నేను వెళ్ళిన పిదప ఆమెకు సుఖము లభించునుగాక. ఈ విధంగా అనుకొని తర్జన భర్జన పడి ఆమెను వదిలి వెళ్ళడమే ఆమెకు మేలు చేసినట్లవుతుందని నిశ్చయించుకున్నాడు. దమయంతి నిజమైన పతివ్రత కనుక ఈమె శీలాన్ని ఎవరు భంగపరచలేరు అని కూడా అనుకున్నాడు నలుడు దమయంతిని వీడడానికి నిశ్చయించుకొని ఆమె సతీత్వం భంగపడే అవకాశం ఉండదని భావించిన వాడే తదుపరి ఈ విధంగా ఆలోచించాడు. నేను నగ్నంగా ఉన్నాను. దమయంతి శరీరంపై ఒకే ఒక్క వస్త్రం ఉంది. అయినప్పటికీ ఆ వస్త్రంలో సగభాగం తీసుకోవడం శ్రేయస్కరం. అయితే సగభాగం వస్త్రం చించి తీసుకోవడం ఎలా? ఈమె నిద్ర నుండి లేవవచ్చు కదా. ఆ ధర్మశాలలో అతడు అటూ ఇటూ తిరగసాగాడు. నలుని దృష్టి ఒక కత్తిపై పడింది. ఆ కత్తి తీసుకొని దమయంతి యొక్క వస్త్రంలోని అర్ధభాగాన్ని చించి తన శరీరానికి కప్పుకున్నాడు. దమయంతి నిద్రలోనే ఉంది. ఆమెను వదిలి నలుడు బయటకు కొద్దిసేపటికి ఆయన హృదయం శాంతించింది. నలుడు బయటపడ్డాడు. కొద్దిసేపటికి ఆయన హృదయం శాంతించింది. అప్పుడు మళ్ళీ ఆయన ధర్మశాలకు తిరిగి వచ్చి దమయంతిని చూచి రోధించసాగాడు. ఈ దమయంతి ఇంతవరకు అంతఃపురంలోనే ఏ లోటు లేకుండా హాయిగా ఉండేది. కానీ ఇప్పటి పరిస్థితి ఏమిటి? అర్ధవస్త్రాన్ని ధరించి దుమ్ములో నిద్రిస్తూ ఉన్నది. నేను లేకుండా దుఃఖిత అయి అరణ్యంలో ఈమె ఎలా తిరుగుతుంది? ప్రియురాలా, నీవు ధర్మాత్మురాలవు. అందుచే సూర్యుడు, వసువు, రుద్రుడు, అశ్విని కుమారులు మరియు వాయుదేవుడు నిన్ను రక్షించెదరుగాక. ఈ విధంగా అనుకుంటున్నప్పుడు నలుని హృదయము దుఃఖభారంతో ముక్క చెక్కలైపోతున్నట్లుగా ఉంది. అయినా దమయంతిని వదలలేక ధర్మశాల నుండి బయట నుండి ధర్మశాలకు వెడుతూ వస్తూ ఊయల వలె ఊగిపోయాడు. శరీరంలో కలిపురుషుడు ప్రవేశించి ఉండడం వల్ల నలుని బుద్ధి నశించింది. అందుచే మనస్సును ఊగిసలాటల తర్వాత చివరకు నలుడు తన ప్రాణసమానురాలైన భార్య దమయంతిని ఒంటరిగా వదిలివేసి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. దమయంతి నిద్ర నుండి లేవగానే ఆమె కళ్ళు తెరిచి చూసేసరికి నలుడు ఎక్కడా లేడు. ఆమె శాకాకుల చింతలతో ఇట్లా అరవసాగింది. నా సర్వస్వమైన స్వామి మహారాజా, మీరెక్కడున్నారు? నేను ఒక్కతిన్నే భయపడుతున్నాను. నన్ను ఇక ఎక్కువగా ఆట పట్టించకండి. నా స్వామి ఎందుకో కఠోరంగా ఉన్నారు. నన్నేలా భయపెట్టుచున్నారు? ఎక్కడున్నారో దయతో వెంటనే కనిపించండి, దర్శనం ఇప్పించండి. భ్రమిస్తూ ఇలా అనుకుంటున్నది. నేను చూశానండి,
మీరు ఆ లతల మాటను దాక్కున్నారు కదా, ఇంకా మౌనాన్ని చాలించి బయటకు రండి. అవును గాని నేను ఇంతగా విలపిస్తుంటే మీరు కనిపించి ధైర్యం ఇవ్వడం లేదేమిటి స్వామి? నాకు మీ గురించి తప్ప ఏ చీకు చింత లేదు. మీరు ఈ ఘోరారణ్యంలో ఇప్పుడు ఒక్కరే ఎలా ఉండగలుగుతున్నారన్నదే నాకు చింతగా ఉన్నది. స్వామి, ఎక్కడ ఉన్నారు? మీకు ఈ అరణ్యవాసాన్ని కల్పించినదెవరు? వారు మీకంటే ఎక్కువ దుర్దశను పొంది మిగులు కష్టమైన జీవితమును గడిపెదురుగాక అంటూ దమయంతి వ్యాకుల చింతతో విలపిస్తూ దిక్కుతోచక అటు ఇటు పరిగెత్తసాగింది. ఉన్మత్తురాలుగా అయిపోయింది. అలా ఆమె శోకగ్రస్తురాలై ఏం చేస్తోందో కూడా తెలియని దశలో అటూనిటూ పరిగెత్తుతూ ఒక సర్పం దగ్గరకు చేరింది. పాము దగ్గరకు వెళ్ళాను అన్న సంగతి కూడా తెలియని దుస్థితిలో ఆమె ఉన్నది. తనను ఆడించడానికే నలుడు చుట్టుపక్కల ఎక్కడో ఉన్నాడన్న భ్రాంతిలోనే ఆమె ఉండిపోయింది. సర్పం దమయంతిని వేయునుండగా కూడా ఆమెకు తన ప్రాణనాథుని స్మరణే, ఆయన చింతయే తప్ప మరొకటేమీ లేదు. ఆమె స్వామి, నన్ను అనాథగా అనుకొని ఈ మహాసర్పం మింగేయి వేస్తోంది. నన్ను విడిపించడానికి మీరు పరిగెత్తుకు రారేమిటండి అని అరవసాగింది. ఈ అరుపులు ఒక వేటగాడి చెవిలో పడ్డాయి. అతడు అటువైపు తిరుగుతున్నాడు. అతడు ఆ అరుపులు విన్నవాడై పరిగెత్తుకొని వచ్చాడు. వచ్చి తళతళా మెరిసే తన ఆయుధంతో ఆ పాము ముఖాన్ని చీల్చి ఆ విషసర్పము నుండి దమయంతిని విడిపించాడు. వేటగాడు దమయంతికి ధైర్యం చెప్పాడు. స్నానం చేయమన్నాడు. భోజనం చేయించాడు. దమయంతి కొంచెం శాంతపడి ఉండగా వేటగాడు, సుందరి, నీవెవరవు? ఏ విధమైన కష్టాలు పడి ఇక్కడికి వచ్చావు? ఏ ఉద్దేశంతో ఈ ప్రదేశానికి వచ్చావు అని అడిగాడు. తనను రక్షించిన వేటగాడికి దమయంతి తన కష్టాల కథను చెప్పింది. దమయంతి అందచందాలు, చక్కని మాటలు, తీరు, మనోహరత్వాన్ని చూచి వేటగాడు కామమోహితుడైపోయాడు. తీయని మాటలు అవి ఇవి చెప్పి ఆమెను తన దానిని చేసుకోవాలి అన్నట్లు ప్రవర్తించాడు. దమయంతి సాధారణ మహిళ కాదు. అతని చెడు ఆలోచనను అతని ప్రవర్తన వలన గ్రహించింది. దుర్మాత్ముడైన ఆ వేటగాడి అత్యంత ఆంతర్యం గ్రహించి దమయంతి క్రోధావేశంతో జ్వలించిపోయింది. అతని బలాత్కర చేష్టలకు దమయంతి మొదట సాధారణంగానే బదులు చెప్పుచు ఏ విధంగానూ అతన్ని మార్చలేకపోయింది. అప్పుడు ఇంకా దమయంతి గత్యంతరం లేక ఈ విధంగా శాపం ఇచ్చింది. నేను గనక నిషిధరాజు నలుని తప్ప మరొకరిని ఇష్టపడని దానినైతే, ఏ పరపురుషుని గురించి మనసులో చింతించని దానినే కనుక అయితే, ఈ పాపిష్టి వ్యాధ్యుడు చచ్చిపోయి ఈ నేల మీద పడిపోవునుగాక అని పతివ్రత దమయంతి నోటి నుండి ఈ మాటలు రావడమే తడవుగా అతని ప్రాణాలు కోల్పోయి తెగిపడిన మెడల నేల మీద కూలిపోయాడు. ఆ వేటగాడు చనిపోయిన తరువాత నలుని గురించి వెతుకుతూ జనరహితమైన భయంకరమైన అరణ్యంలోకి చేరింది. కనబడిన పర్వతాలను, నదులను, పశువులను, పక్షులను, చివరకు పిశాచాలను ఏవి కనబడితే వానిని నలుడెక్కడున్నాడు మీకు తెలుసా అని మతి భ్రమించిన దానివలే అడుగుతూ ఉత్తర దిశగా వెళ్ళసాగింది. ఆ విధంగా తిరుగుతుండగా మూడు పగళ్ళు 3 రాత్రులు గడిచిన తర్వాత ఒక సుందర తపోవనాన్ని చూచింది. ఆ ఆశ్రమంలో మిత భోజనాలు, సమయములు, పవిత్రులు, భృగు, అత్రి వంటి వారితో సమానులైన ఋషులు నివసిస్తున్నారు. మృగచర్మాలు ధరించి ఉన్నారు. ఇవన్నీ చూచి దమయంతి ధైర్యం వచ్చింది. ఆమె ఆశ్రమంలోనికి వెళ్ళి ఋషులను సవినయంగా నమస్కరించి 2 చేతులు కట్టుకొని నిలబడింది. ఋషులు స్వాగతమమ్మా అని చెప్పి అతిథి సత్కారాలు చేశారు. తర్వాత కూర్చో అమ్మా, మేము నీకేమి చేయవలసి ఉంది అని అన్నారు. దమయంతి సంస్కార పరిమళం గల మహిళగా, మీకు తపస్సు బాగా సాగుతోందా? అగ్ని, ధర్మ
పశు పక్షాలు ఇవన్నీ బాగున్నాయా? ధర్మాచరణకు ఏమీ విఘాతాలు రావడం లేదు కదా అని కుశల ప్రశ్నలు వేసింది. ఋషులు, అమ్మ, మేమంతా కుశలంగా ఉన్నాం, మాకన్నీ బాగున్నాయి. కానీ ఇంతకీ నీవెవరవు కళ్యాణి? ఎందుకొరకు నీవిక్కడికి వచ్చావు? నిన్ను చూస్తే మాకు ఆశ్చర్యంగా ఉన్నది. ఏమిటి, నీవు వనపర్వత నదుల అధిష్టాన దేవతవా అని అడిగారు. దమయంతి ఈ విధంగా జవాబిచ్చింది. మహాత్ములారా, నేను ఏ దేవతనూ కాను, ఒక మనుష్య స్త్రీని మాత్రమే. నేను విదర్భరాజైన భీమకుని కుమార్తెను. బుద్ధిమంతుడు, యశస్వి, వీరుడు, విజయుడు, నిషిధ దేశ మహారాజైన నలుని ధర్మపత్నిని. కపట జూతంలో విశేష ప్రజ్ఞ గల వాని చేత, దుష్టుల చేత జూతమాడటానికి నా భర్త ప్రేరేపింపబడ్డారు. అందులో రాజ్యాన్ని, ధనాన్ని కోల్పోయారు. నేను ఆయన ధర్మపత్నిని, దమయంతిని. సందర్భవశాన ఆయన నేను వేరు కావలసి వచ్చింది. యోధాగ్రేసురుడైన శాస్త్ర విద్య కుశలుడు, మహాత్ముడు అయిన నా భర్తను వెతుక్కుంటూ అరణ్యంలో తిరుగుతూ వచ్చాను. ఆయనను త్వరలో చూడడం జరగకపోదు. నేను జీవించి ఉండడం కష్టమవుతోంది. ఆయన ఎదుటలేని నా జీవితం నిష్ఫలంగా ఉన్నది. ఈ వియోగ దుఃఖాన్ని నేనింకా ఎంతకాలం భరించాలి? దమయంతి మాటలు విన్నవారై ఋషులు, కళ్యాణి, మేము విశుద్ధ తపోదిష్టతో చెబుతున్నాం. ముందు ముందు నీకు అనేక సుఖాలు లభ్యమవుతాయి. కొన్ని రోజుల్లోనే నలరాజు దర్శనమవుతుంది. ధర్మాత్ముడైన నిషధరాజు కొద్ది రోజుల్లోనే సమస్త దుఃఖాలను దాటి సంపన్న దేశమైన నిషిధ దేశాన్ని పాలిస్తాడు. ఆయనకు గల శత్రువులు భయంతో హడలిపోతారు. మిత్రులు సుఖపడతారు. బంధువులు తమలో నలును చూచి ఆనందం తరంగితులై అవుతారు. అని ధైర్యపూరిత వాక్యాలు భవిష్య శుభాలుగా చెప్పారు. ఈ విధంగా చెప్పిన ఆ ఋషులు తమ తమ ఆశ్రమాలతో పాటుగా అంతర్ధానమయ్యారు. శ్రీమాత్రే నమః. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రేమతో మీ సత్య. నమస్తే.